వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి తను అనుకున్నట్టే ఇక ప్రీతి రావడంతో సెలబ్రిటీస్ అందరూ పేద విద్యార్థులకి సహాయం చేస్తూ ఉంటారు. ఇక నిషా వాళ్ళ నాన్నగారు మినిస్టర్ కూడా 10 లక్షలు ఇస్తానంటంతో నిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ చామంతిని కావాలనే నేను ఈ కాలేజీ నుండి వెళ్ళగొట్టాలని, అలాగే పేద విద్యార్థుల ఫీజు చెల్లించకుండా దీనికి అవమానం జరిగేలా చూడాలని నేను ప్లాన్లు వేస్తే మా డాడీ దీనికి హెల్ప్ చేస్తాడా? ఛీ అని అనుకుంటుంది నిషా. ఇక మంత్రి గారు కూడా 10 లక్షలు ఇవ్వడంతో ఇటువైపు చామంతి అన్ని డబ్బులని కలెక్షన్ చేసి ఇక ప్రిన్సిపల్ సార్కి ఇస్తుంది. సార్, ఈ కాలేజీలో ప్రతి విద్యార్థి లాయర్ అయ్యి అలాగే న్యాయాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను అనగానే, చూడమ్మా చామంతి, నువ్వు ఏమనుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే నీది చాలా మంచి మనసు. నీ ఫీజును కూడా కట్టుకోవడంతో పాటు నీ ఫ్రెండ్స్ ఫీజును కూడా కడతాను అని నాకు మాట ఇచ్చావు. అలాగే ఆ మాట ప్రకారం ఇక ఫీజులన్నీ కరెక్ట్ టైంకి చెల్లించావు అని అంటారు ప్రిన్సిపల్ సార్. అక్కడున్న స్టూడెంట్స్ అందరూ చామంతిపై ఇక పూల వర్షం కురిపిస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. హర్షవర్ధన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రమాదేవి ఇక లోపలే రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి ప్రతిసారి ఇది గెలవడం, నేనేమో దీని గెలుపు చూడడం నా వల్ల కావటం లేదు. ఈ నిషాని నమ్ముకుంటే ఇంతేనేమో అని అనుకుంటుంది రమాదేవి. ఇక ఇటువైపు రోజా, అత్తయ్య, నాకైతే ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది, వెళ్ళిపోదాం పదండి అనగానే లెగవబోతూ ఉండగా, ఆగండి ఆగండి హర్షవర్ధన్ గారు, రమాదేవి గారు, ఇంకా ఈ కాలేజీలో దసరా ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ చూసి అలాగే మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అని చెప్పి ప్రిన్సిపల్ చెప్పడంతో ఇక ఏమీ అనలేక ఉండిపోతుంది. ఇక గార్డెన్లో చాలా బాగా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. ఇక కాలేజీ స్టూడెంట్స్ అందరూ దాండియా ఆటలు ఆడుతూ ఉంటారు. ఇక ప్రేమ్ అలాగే ఇటువైపు చామంతి దాండియా ఆటలు ఆడుతూ ఉంటారు. కాలేజీ మొత్తం చాలా కోలాహలంగా ఉంటుంది. అలా దాండియా ఆటల్లో ఒక్కొక్కరిగా ఇక ఓడిపోవడంతో చామంతి, ప్రేమ్ దాండియా ఆడుతూ ఉంటారు. రమాదేవి మాత్రం అమ్మో ఇంకా ఏం చూడాలో అని అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు జగదీష్ మాత్రం, రమాదేవి, ఈరోజు నీ చావు గ్యారెంటీ. అందుకే ఇక్కడున్న కుర్చీల్లో నీ కుర్చీకి కరెంట్ షాక్ పెట్టాను. ఇక్కడే కుప్పకూలిపోతావు. నా కూతురికి అన్యాయం చేస్తావా? నువ్వు నా చెల్లెలువని ఇప్పుడు దాకా నిన్ను నమ్మినందుకు నీ కోడలు చేసుకుంది కాకుండా ఇప్పుడేమో నా కూతుర్ని నన్ను పట్టించుకోవటం లేదు. ఆ యువరాణి రోజా, ఇక మినిస్టర్ కూతురు నిషాని ఇటువైపు అటువైపు భుజాన వేసుకుని వేలాడుతున్నావు. మరి నా కూతురు అలాగే ఉండిపోవాలా? నిన్ను చంపేస్తే నీ ఆస్తి మొత్తం నేను సొంతం చేసుకుంటాను అని చెప్పి ఇక జగదీష్ రమాదేవి కూర్చున్న కుర్చీ వైపే ఇక కరెంటు షాకు పెట్టి, రమాదేవి ఇక్కడ కూర్చో, మీ ఇద్దరు సెలబ్రేట్స్ ఇప్పుడు. ఎందుకంటే మన ఇంటి చామంతి లేని వాళ్ళ పిల్లలందరికీ ఫీజులు కట్టేసింది. మీరే ఎంకరేజ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు బావగారు అని అంటారు. సరే జగదీష్, మేము ఎంకరేజ్ చేయకపోయినా చామంతి టాలెంట్ నాకు తెలుసులే. సరేలే, మాకు కుర్చీలు అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు హర్షవర్ధన్. సరే బావా అని చెప్పి వెళ్ళిపోతారు జగదీష్. ఇక అందరూ కూర్చుంటారు. కరెక్ట్గా దాండియా ఆడుతున్నప్పుడే ఇక కరెక్ట్గా షాక్ కొడుతుంది. రమాదేవి గజ 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 వణుకుతూ ఇక షాకింగ్లో ఇక అలా వణుకుతూనే ఉంటుంది. ఇటువైపు ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. హై పవర్ కరెంట్ షాక్తో ఇక రమాదేవి ఇంకాసేపట్లో చనిపోతుందనేలోపు ఇక ప్రేమ్ ఒక్కసారిగా అమ్మా అమ్మ అని చెప్పి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అక్కడున్న స్టూడెంట్స్ అందరూ ఇక తన్ని ఆపుతారు. చూడండి, ఆవిడ బాగా సివియర్గా కరెంట్ షాక్లో ఉన్నారు. ఇప్పుడు తన్ని ఎవరు ముట్టుకున్నా వాళ్ళు కూడా బలైపోతారు. ఈ కాలేజీకి మనం ఎంతో మంచి పేరు తెచ్చాము, ఇలా అవుతుందని అనుకోలేదు అని చెప్పి ఇక అందరూ రమాదేవి ఎలా కాపాడాలని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ రమాదేవి గజగజ వణుకుతూ ఇక చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు అక్కడికి వస్తుంది చామంతి. అక్కడున్న పెద్ద కర్రని తీసుకొచ్చి ఇక చామంతి ఇటువైపు కుర్చీకి రమాదేవికి
ఉన్న ఆ ఒక్క ప్లేస్లో గట్టిగా కొడుతుంది. ఒక్కసారిగా రామాదేవి ఎగిరెళ్ళి ముందుకు పడ్డంతో కరెంట్ షాకు ఆగిపోతుంది. ఇక అమ్మా అమ్మా అని చెప్పి ఇక చామంతి తన దగ్గరికి వచ్చి తన గుండెలపై గట్టిగా ఒత్తుతూ అమ్మా అమ్మా అని చెప్పి పాపం చాలాసేపు తనకి నీళ్లు అన్నీ తాగిపిస్తూ అమ్మ ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉందని చేతులు కాళ్ళు రుద్దుతూ ఉంటుంది. ఒక్కసారిగా రామాదేవి కళ్ళు తెరిచేసరికి ఇటు హర్షవర్ధన్ అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రోజా మాత్రం ఇదేంటి అత్తయ్య ఉన్న కుర్చీకే కరెంట్ షాక్ వచ్చింది, అసలు ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రామాదేవి పోయిన ప్రాణం తిరిగి వచ్చేసరికి తనకేం జరుగుతుందో అర్థం కాదు. హర్ష హర్ష ప్రేమ్ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు, అరుణ్ అని చెప్పి ఏడుస్తుంది. అమ్మ నీకేం కాలేదు, మన చామ్ నిన్ను కాపాడింది అని అంటూ ఉంటారు ప్రేమ్. ఇక నిషా గుణ అందరూ చామ్ కాపాడిందని నువ్వెలా చెప్తావు ప్రేమ్, ఒకవేళ ఇలా ప్లాను తనే వేసిందేమో అని అంటూ ఉంటుంది నిషా చెంప పగలగొడతాడు ప్రేమ్. ఇప్పుడు దాకా నువ్వు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు ఉంది నిషా. ఎందుకంటే చామ్ తన ప్రాణానికంటే విలువగా మా అమ్మని కాపాడింది, తను బ్రతికించింది. ఇక్కడున్న ఎవ్వరూ తన్ని కాపాడలేదు, పైగా తన పైన నింద వేస్తావా? ఇందాక ప్రీతి మేడం విషయంలో కూడా నువ్వే ఏదో ప్లాన్ వేశావు, కానీ అది కవర్ చేసుకోవడం కోసం అక్కడితో ఆగిపోయావు. పోనీలే, ఒక స్టూడెంట్ జీవితం అనేది అందరి ముందు నవ్వుల పాలు అవ్వకూడదని చెప్పి నేను అనుకుని నీ పేరు చెప్పలేదు, అలాగే గుణగాడి పేరు కూడా చెప్పలేదు. ఇప్పుడేమో చామంతిపై నింద వేసి ఏదో ఏదో సాధిద్దాం అనుకుంటున్నావా అని అంటారు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రమాదేవి అలాగే ఇటువైపు హర్షవర్ధన్ అందరూ జాగ్రత్తగా ఇంటికి చేరుకుంటారు. ఇక హర్షవర్ధన్ రమాదేవిని తన రూమ్కి తీసుకువచ్చి రమ ఇంకేమీ భయం లేదులే పడుకో అని చెప్పి అంటారు. హర్ష నాకు చాలా భయంగా ఉంది, మన ఇంట్లో వాళ్ళే ఎవరో నన్ను చంపాలనుకుంటున్నారు అనగానే చూడు రమా, మన ఇంట్లో వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది, అటు మీ అన్నయ్య ఇటు నేను భర్తని, అలాగే చంద్రిక చామంతి గురించి నాకంటే ఎక్కువగా నీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ మీద నీకు కోపం ఉన్నా వాళ్ళు నమ్మకస్తులని నీకు తెలుసు. నీ కోపంతో వాళ్ళని బాధిస్తావు కానీ వాళ్ళు ఇలా ప్రాణాలు తీయాలని అనుకోరని తెలుసు. కానీ ఎవరు అనగానే ఎవరు రోజా అయ్యుంటుందా అని చెప్పి ఇక రోజా దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలనుకుంటుంది రమాదేవి. తెల్లవారుతుంది. రమాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఎవరై ఉంటారు అని చెప్పి ఇక తనకు కుర్చీని దగ్గరగా తీసుకొచ్చి కూర్చో రమాదేవి అని చెప్పి జగదీష్ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇక జగదీష్ రూమ్లోకి వెళ్ళి జగదీష్ చెంప పగలగొడుతుంది రమాదేవి అనగానే అన్నయ్య ఎందుకు నన్ను చంపాలనుకున్నావు, నీకు నేమన్యాయం చేశాను అని అంటుంది. ఓ తెలిసిపోయిందా, చూడు రమాదేవి, నేను చంపాలనుకుంటున్నాను, ఖచ్చితంగా చంపేస్తాను. నా కూతురికి నువ్వు అన్యాయం చేస్తున్నావు కాబట్టి నువ్వు బ్రతకాలనుకోవటం లేదు. ఇక రేపటి నుండి నీ చావు ఖచ్చితంగా నా చేతిలోనే అనగానే అన్నయ్య నీకు ఎలా ఉంది, నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? నిషాకి పెద్ద కోటీశ్వడికిచ్చి పెళ్లి చేస్తానన్నాను, ఇంకా ఏం కావాలి అని అంటుంది. కోటీశ్వడికిచ్చి పెళ్లి చేస్తానని ఉత్తి మాటలే చెప్తున్నావు, కానీ నా కూతురికి నీ పెద్ద కొడుకు ఆరునే కావాలంట, ఆరునే తన భర్తగా కావాలంట. అంటే ఆ యువరాని రోజాని నువ్వు నెత్తి మీద పెట్టుకుంటున్నావు. మరలాంటప్పుడు నేను నిన్ను చంపేస్తే నా కూతురికి సంతోషం ఇస్తాను అనగానే అన్నయ్య సిల్లీగా మాట్లాడద్దు, మనం ఎన్నో కుట్రలు అలాగే ఎన్నో చేశాము, ఇద్దరం కలిసి ఉండబట్టే. ఇప్పుడు నువ్వు నన్ను చంపాలనుకుంటే నిన్ను ఎవరో చంపాలనుకుంటారు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పన్నయ్యా, నా పైన ఈ చావు ప్రయత్నాలు ఆపు అని అంటుంది రమాదేవి. రోజాని నువ్వు చంపేయాలి, ఖచ్చితంగా రోజా చస్తేనే అరుణ్ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అది యువరాని, దాని దగ్గర రాజమణిహారం ఉందని నువ్వని పెళ్లి చేసుకున్నావు, రాజమణిహారం నీ దగ్గరే ఉంటుంది. ఇక రోజాని చంపేస్తే అరుణ్ ఖచ్చితంగా నిషాని పెళ్లి చేసుకుంటాడు. అందుకే ఈ ఐడియా ఇస్తున్నాను, రోజాని చంపే ప్రయత్నం నువ్వు చెయ్యి అనగానే అదెలా కుదురుతుంది అని అంటుంది. ఓ అలాగైతే నువ్వే చచ్చిపో రమాదేవి, ఒకవేళ నిన్ను చంపకపోయినా బావకాన్ని నిజాలు చెప్పేస్తాను. రామచంద్రయ్య ఎలాగూ బయటికి వస్తాడు, ఎందుకంటే చామంతి గురించి నీకు తెలుసు కదా, ప్రతి దానిలోనూ దూసుకుపోతుంది. ఇక లాయర్గా అయ్యి
వాళ్ళ నాన్న రామచంద్రుని బయటికి తీసుకొస్తుంది. అప్పుడు నీ పేరు నా పేరు రామచంద్రే చెప్తాడు. నాకేం పర్వాలేదు, నేను జైల్లో కూర్చుంటాను అని అంటారు. సరే అన్నయ్య, నువ్వు చెప్పిన దానికి రోజాని నేను ఎలాగోకలక మట్టు పెడతాను. నువ్వు మాత్రం ఇలాంటివన్నీ మానేసే అని అంటుంది. సరే, నువ్వు ఎప్పుడు రోజాని చంపుతాను అని అనుకుంటే అప్పుడే నేను మానేస్తాను అని చెప్పి జగదీష్ వెళ్ళిపోతారు. ఇక రమాదేవి అనుకుంటుంది, అవును, రోజాని చంపేస్తే ఖచ్చితంగా అన్నయ్య నేను ఒకటవుతాము. అలాగే రాజమణిహారం ఎలాగూ ఆ బొడ్డమ్మ లోపల ఉందని నాకు తెలుసు. ఇక దసరా నవరాత్రుల చివరి రోజు ఆ బొడ్డెమ్మని ఖచ్చితంగా నిమగ్నం చేస్తాము. అప్పుడు రాజమణిహారం నా చేతికొస్తుంది. దానిలోపే రోజాని చంపేయాలి అని చెప్పి అనుకుంటుంది రామాదేవి. ఇది ఇలా ఉండగా దసరా చివరి రోజు వస్తుంది. ఇక అన్ని ప్రసాదాలు చేసి అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు అందరూ. ఇక రమాదేవి ఈరోజు ఈ బొడ్డెమ్మలో రాజమణిహారం ఉందని అందరికీ చూపించి ఆ చామంతిని ఇంటి నుండి గెంటేస్తాను. రోజాని కూడా పైకి లేపేస్తాను. అప్పుడు ఎప్పట్లాగే మా అన్నయ్య నేను ఈ ఇంటికి వియ్యపులు అవుతాము. అలాగే చామంతి విషయంలో హర్ష ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు. నన్ను ప్రాణాలతో కాపాడినా అది మాత్రం లాయర్ అయ్యి తన నాన్నని నా మీదకి ఉసుగొలుపుతుంది. అందుకే అది ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది రామాదేవి. ఇక చామంతి భక్తి శ్రద్ధతో ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇక దసరా చివరి నవరాత్రులు అవడంతో ఇక బొడ్డమ్మని నిమగ్నం చేయాలని, దానిలో రాజమణిహారం ఉంది కాబట్టి ఎలాగైనా రమా అమ్మ నన్ను కనిపెడుతుందని ఇక చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటువైపు రోజా వస్తుంది. ఏంటే టెన్షన్ పడుతున్నావు? బొడ్డెమ్మలో ఖచ్చితంగా రాజమణిహారం ఉంది కదా, నాకు తెలిసే నీ సంగతి, మర్యాదగా అది నాకివ్వు అని అంటుంది. ఓ, నువ్వు అలా అనుకుంటున్నావా? బొడ్డెమ్మలో రాజమణిహారం ఉంది, కానీ నేను ఇవ్వను. ఖచ్చితంగా అది రాజ సంస్థానానికి చెందింది అని అంటుంది చామంతి. నేనే కదా యువరాన్ని అనగానే చామంతి పక్క నవ్వుతూ ఉంటుంది. అక్క, అక్కడ ఉన్న మీ అత్తయ్యకి చెప్పు, ఆ మాట వింటుంది. నేను కాదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు దాకా నన్ను పని మనిషి అని వాళ్ళందరూ అంటున్నా నాకు బాధ లేదు. నువ్వు ఏదో పెద్ద ఎలిజబెత్ మహారాణిలాగా వాళ్ళతో పాటు నన్ను ఎక్కువగా అవమానిస్తున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, నిన్ను ఆ రమాదేవి చంపేయాలనుకుంటుంది. ఈరోజో రేపో నీ చావు ముహూర్తం ఆ జగదీష్తో పెట్టించింది. ముందు నీ ప్రాణాలు కాపాడుకో, తర్వాత రాజమణిహారం గురించి ఆలోచించు అనగానే, ఏం మాట్లాడుతున్నావే? నీ ఎక్కడి చంపాలని వాళ్ళు అనుకుంటున్నారని నాకు ఇప్పుడు నిదానంగా చెప్తావా? అయినా నిన్న మా అత్తయ్యకి కరెంట్ షాకు ఎవరు కొట్టుంటారు అనగానే, ఏమో, అది నీకే ఎవరైనా చేసుంటారేమో. రామమ్మ బలయింది. చూడు, ఇంతకుముందు నువ్వు ఒక్కవని నీకెన్నో సహాయాలు చేశాను. ఇప్పుడు నీకు నేను సహాయం చెయ్యాలనుకోవటం లేదు. ఎందుకంటే నీకు మహా ముదురు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఆ తెలివితేటలు ఉపయోగించి మీ అత్తయ్య నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో దానికి కారణం తెలుసుకొని రామ అమ్మని మెప్పించు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక చామంతి. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.